1896లో ఎర్నెస్ట్ హ్యాన్బరీ హ్యాంకిన్ అనే బ్యాక్టీరియాలజిస్ట్ గంగా రివర్ని ఒక కంటైనర్లో కలెక్ట్ చేసి అందులో కలెరా కాజింగ్ బ్యాక్టీరియాని యాడ్ చేసి అబ్జర్వేషన్లో ఉంచగా వితిన్ 3 అవర్స్లో ఆ బ్యాక్టీరియా పూర్తిగా చనిపోయింది. ఇదే టెస్ట్ ఒక నార్మల్ బావిలో ఉండే నీళ్లతో చేస్తే కలెరా బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయింది. అప్పట్లో కలెరా అనేది ప్రాణాంతకమైన వ్యాధి. ఎంతో మంది గంగా రివర్లో స్నానం చేస్తున్నా, చనిపోయిన వారి అస్థికలు కలుపుతున్నా గంగా రివర్ అనేది కలెరాని మాత్రం అంత ఎక్కువగా స్ప్రెడ్ చేసేది కాదు. ఎందుకంటే గంగా రివర్ లో బ్యాక్టీరియాని తినగలిగే ఒక మంచి ఏజెంట్, దాని పేరే బ్యాక్టీరియోఫేజెస్ ఉండడం వల్ల. ఇవి గంగా రివర్ లో 1100 టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మీద యాక్ట్ చేస్తుంది. దాని వల్లనే గంగా రివర్ అంత ప్యూర్ గా ఉండగలుగుతుంది. కానీ రీసెంట్ గా జెర్మీ వేడ్ అనే బ్రిటిష్ బయాలజిస్ట్ గంగా రివర్ ని టెస్ట్ చేయగా అది మొత్తం హ్యూమన్ వేస్ట్ అండ్ కెమికల్స్ తో నిండిపోయింది. దీన్నే ఫీకల్ కాలిఫామ్ కౌంట్ అంటారు. ఇది స్నానం చేసే నీళ్లలో 500 MPN per 100 ml ఉండాలి. కానీ గంగా రివర్ లో మాత్రం అది 82,000 వరకు ఉంది. ఆ నీళ్ళల్లో కేవలం చెయ్యి పెడితే చాలు డేంజరస్ బ్యాక్టీరియాస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వగలవు. దగ్గరలో ఉండే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ వల్ల గంగా నది పూర్తిగా క్రోమియం, లెడ్, ఆర్సెనిక్ అనే కెమికల్స్ తో నిండిపోయింది. ఒకప్పుడు బ్యాక్టీరియాని సైతం చంపగలిగే రివర్ నుంచి ఇప్పుడు కేవలం డిసీజ్ ని మాత్రమే స్ప్రెడ్ చేసే రివర్ గా మనం మార్చేసాం. నదులను పూజించడం తప్పు కాదు, కానీ పూజించే విధానం తప్పు. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తప్పు కాదు, డెవలప్మెంట్ ప్రాసెస్ తప్పు. ఇతర దేశాల్లో చూసుకుంటే వారు నదిని కేవలం నదిలా మాత్రమే భావిస్తారు. కానీ మనం నదిని ఒక దేవతలా భావించి దాన్ని ఎంతగా పొల్యూట్ చేస్తున్నామో ఒకసారి గ్రహించండి. గంగా నదిని కాపాడుకోవడం కేవలం మన పని కాదు, అది మన బాధ్యత. మీరు గంగా నదిలోకి దిగి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ వీడియోని ఇండియన్ గవర్నమెంట్ కి రీచ్ అయ్యేదాకా షేర్ చేస్తే చాలు. మీరు కూడా గంగా నదిని కాపాడుకోవడంలో హెల్ప్ చేసిన వారవుతారు.